హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వరా వ్లాగ్స్. అందరూ బాగున్నారని అనుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్, మీరు కూడా బాగుండాలని అనుకుంటూ ఈ వీడియో లాస్ట్ సండే వీడియో అండి. రాజమండ్రి ఇస్కాన్ ఆలయం గురించి మీకు చూపించబోతున్నాను. సండే అయితే ఇస్కాన్ టెంపుల్లో చాలా గ్రాండ్గా మామిడి పళ్ళ మహోత్సవం అని నిర్వహించారు. మేమైతే కృష్ణాష్టమికి, గీతా జయంతికి అలా వెళ్తూ ఉంటాం ఈ టెంపుల్కి. ఫస్ట్ టైము ఈ విధంగా చేయడం చూద్దామని చెప్పి వచ్చాము. ఇక్కడ ఏం చేస్తున్నారంటే మామిడి పళ్ళు మన శక్తి కొలది మనకు ఎన్ని నచ్చితే అన్ని అలా సమర్పించుకోవచ్చు. మనం స్వయంగా మన చేతులతో హారతి ఇచ్చే అవకాశాన్ని కూడా కల్పించారు ఆ రోజు. మామిడి పళ్ళతో అయితే చాలా బాగా డెకరేషన్ చేశారు. మొత్తం అంతా టెంపుల్ అంతా చూడుస్తున్నారు కదా. మనం తీసుకెళ్ళిన మ్యాంగోస్ అన్నీ కూడా రాధాకృష్ణుల దగ్గర అలంకరించారు. అలానే మన గోత్రనామాలతో కూడా పూజలు చేశారు. చాలా బాగుంది, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. మేమైతే మార్నింగ్ 10 o'clock వెళ్ళాము. ఈవినింగ్ వరకు ఇలానే చేస్తూ ఉంటారంట. ఎప్పుడైనా ఆ రోజు ఈ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు భక్తులు ఎవరైనా రావచ్చు అని కూడా చెప్పారు. మేమైతే మార్నింగ్ వెళ్ళాము. చూడండి మామిడి పళ్ళుతో ఎంత బాగా చేశారో అలంకరణ అంతా కూడా. మేము ఫస్ట్ టైం వచ్చాం ఫ్రెండ్స్, ఇలా తెలిసి ఈ విధంగా చేస్తున్నారని తెలిసి. రాజమండ్రిలో ఇస్కాన్ టెంపుల్ గోదావరి తీరాన ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇస్కాన్ టెంపుల్కి వచ్చిన వారందరూ గోదావరి తీరాన్ని కూడా సందర్శిస్తారు. హరే కృష్ణ నామస్మరణతో ఆలయం అంతా చాలా ప్రశాంతంగా అనిపించింది. మామిడి పళ్ళు, పత్రి, అలానే దీపం ఒక ప్లేట్లో పెట్టి ఇస్తున్నారు. మేము కూడా తీసుకున్నాము. స్పెషల్ ఏంటంటే ఆ రోజు స్వయంగా మన చేతులతోనే రాధాకృష్ణులకి హారతి ఇచ్చే అవకాశం అయితే కల్పించారు. అది నాకు చాలా బాగా అనిపించింది. మీలో ఎంతమంది ఆ రోజు ఈ టెంపుల్ని విజిట్ చేశారో, ఈ లోకల్ వాళ్ళు, రాజమండ్రి సరౌండింగ్లో ఉన్నవాళ్ళు కామెంట్ చేయండి. ఇలా ఒక మామిడి పళ్ళ మహోత్సవం చేస్తారని నాకు తెలియదు ఫ్రెండ్స్, తెలుసుకొని వచ్చాం. చాలా బాగుంది సండే అంతా మాకు. అలానే ఇక్కడంతా పూజ చేయించుకున్న తర్వాత కాసేపు టెంపుల్లో కూర్చుండిపోయాం. వన్ థింగ్ స్పెషల్గా అంటే స్పెషల్ దర్శనం అనే చెప్పుకోవచ్చు. ఈరోజు కృష్ణాష్టమికి వస్తుంటాం ఫ్రెండ్స్. వేలాది భక్తులతో అయితే ఆలయం చాలా కిటకిటలాడిపోతూ రద్దీగా ఉంటుంది. బయట నుంచే మేము అలా దండం పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాం ఎప్పుడూ కూడా. ఈసారి అలా కాకుండా లోపల ఎంతసేపు చూస్తూ ఉండిపోయాం. అలా 1 hour అలా కూర్చున్న తర్వాత ఇంకా బయటకు వచ్చేసాం. ఇక్కడ స్పెషల్గా ప్రసాదాలు ఏముంటాయంటే పులిహోర, చెక్కవడలు, అరిసెలు, రవ్వ లడ్డూలు ఉంటాయి. మేము కొన్ని ప్రసాదాలు అయితే తీసుకొని ఇంకా రిటర్న్ పక్కనే కొన్ని టెంపుల్స్ని అయితే విజిట్ చేయడానికి కూడా వెళ్ళాము. ఈ గోదావరి తీరాన చాలా ఆలయాలు ఉంటాయి ఫ్రెండ్స్. మీలో ఎవరికైనా తెలియకుండా ఉంటే రాజమండ్రిలో అయితే వచ్చేసేయండి. చాలా బాగుంటాయి ఈ టెంపుల్స్ అన్నీ కూడాను. అలానే గోదావరి రివర్ కూడా పక్కనే కాబట్టి అన్నీ విజిట్ చేసుకోవడానికి బాగుంటుంది. ఈవినింగ్ టైం అయితే ఇంకా చెప్పనవసరం లేదు. లైటింగ్స్ అవి కూడా చాలా బాగుంటుంది. పిల్లలతో వస్తే ఇంకా మీకు మంచిగా అనిపిస్తుంది. ఈ టెంపుల్ వెనకాల గోదావరి తీరాన గౌతమి ఘాట్ అని ఉంటుంది. అక్కడ చిన్నపిల్లలకు కూచిపూడి, భరతనాట్యం ఇలా క్లాసికల్ డాన్సెస్ అయితే నేర్పిస్తున్నారు. ఆ రోజు సండే కదా, మగపిల్లలకైతే కరాటీ క్లాసెస్ అయితే జరుగుతున్నాయి. అవి కూడా మేము చూసాము. ఓకే ఫ్రెండ్స్, ఇంకా టెంపుల్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఎంట్రన్స్లో ఒక ఎడ్ల బండి కనిపిస్తుంది, చూసారా? అది స్పెషల్ అట్రాక్షన్గా ఉంది. అందరూ దాన్ని చూస్తున్నారు. ఇంతకు ముందు అయితే అది ఉండేది కాదు, బట్ ఇప్పుడు ఉన్నది. చాలా బాగుంది. ఫొటోస్ తీసుకుంటున్నారు అందరూ కూడా. నేను కూడా సరదాగా షూట్ చేశాను. అది చాలా రియల్గా ఉంది, బాగుంది చూడడానికి. ఓకే ఫ్రెండ్స్, ఇంకేంటి మరి. ఇక నుంచి మన ఛానల్లో లాంగ్ వీడియోస్ అయితే పెడదాం అనుకుంటున్నాను. అప్పుడప్పుడు పెట్టేవాళ్ళం కదా, అలా కాకుండా రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.